ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం బైబిల్లోని అత్యంత ఆదరణకరమైన వాగ్దానాలలో ఒకటి. దేవుడు తన పిల్లలకు ఇచ్చే అభయం ఇది. దీనిని 3 ముఖ్యమైన భాగాలుగా చూడవచ్చు. ఒకటి, దేవుని ఆహ్వానం. ఇక్కడ దేవుడు ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము అని అన్నాడు. జీవితంలో కష్టాలు రావడం సహజం. ఆపద వచ్చినప్పుడు మనుషుల వైపు లేదా మన సొంత బలం వైపు చూడకుండా దేవుని వైపు తిరిగి ఆయనకు మొరపెట్టాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ ముఖ్యాంశం ఏమిటంటే, సమస్య వచ్చినప్పుడు మొదటి ఆలోచన ఎవరి వైపు వెళ్తుంది? మనుషుల వైపా, మన సొంత తెలివి వైపా, లేక దేవుని వైపా? అష్షూరు రాజు నుండి హిజ్కియాకు ఒక బెదిరింపు లేఖ వచ్చింది. అందులో నీ దేవుడు నిన్ను రక్షించలేడు, నేను నిన్ను నాశనం చేస్తాను అని ఉంది. అది చూసిన వెంటనే హిజ్కియా తన సైన్యాధిపతులతో సమావేశం పెట్టి యుద్ధానికి ప్లాన్ చేయలేదు. హిజ్కియా ఆ లేఖను తీసుకొని నేరుగా దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో పరిచి, యెహోవా చూడుము, నీవే నిజమైన దేవుడవు, మమ్మను రక్షించు అని ప్రార్థించాడు. సమస్యను మనుషుల దగ్గర కాదు, దేవుని పాదాల దగ్గర పెట్టాడు. సాధారణంగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళడానికి సిగ్గుపడతాం లేదా సంకోచిస్తాం. నేనేదో తప్పు చేశాను, అందుకే ఈ కష్టం వచ్చింది, ఇప్పుడు దేవుణ్ణి ఎలా అడగాలి అని అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అది ఏ సమయమైనా పర్లేదు, నీ పరిస్థితి ఎంత చెడిపోయినా పర్లేదు, ఆపదలో ఉన్నప్పుడే నా దగ్గరకు రా అని. దేవుడు నన్ను గూర్చి మొరపెట్టుము అంటున్నాడంటే, సమస్య వైపు చూడకు, నా శక్తి వైపు చూడు, నేను ఎంత గొప్పవాడనో తలుచుకొని నన్ను పిలువు అని అర్థం. రెండవదిగా, నేను నిన్ను విడిపించేదను అని అన్నాడు. మనం ప్రార్థించినప్పుడు దేవుడు మౌనంగా ఉండడు. ఆయన తప్పక కార్యం చేస్తాడు. ఆ సమస్య నుండి బయటపడే మార్గాన్ని చూపిస్తాడు, లేదా ఆ సమస్యను జయించే శక్తిని ఇస్తాడు. దేవుని విడుదల ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. 1, తక్షణ అద్భుతం ద్వారా విడుదల. 2, మార్గం చూపించడం ద్వారా విడుదల. 3, సమస్యలో తోడుగా ఉండి శక్తినివ్వడం. మొదటిగా, తక్షణ అద్భుతం ద్వారా విడుదల. కొన్నిసార్లు సమస్య మన కళ్ళ ముందే మాయమైపోతుంది. దేవుడు పరిస్థితులను పూర్తిగా మార్చేస్తాడు. ఉదాహరణకు, పేతురు జైల్లో ఉన్నాడు. రేపు ఉదయం అతనికి మరణశిక్ష. సంఘమంతా ప్రార్థన చేస్తుంది. అర్ధరాత్రి దేవుని దూత వచ్చి పేతురును లేపగానే చేతులకు ఉన్న సంకెళ్ళు ఊడిపడ్డాయి. ఇనుప గేట్లు వాటంతట అవే తెరుచుకున్నాయి. పేతురు సురక్షితంగా బయటకు వచ్చాడు. ఇక్కడ సమస్య వెంటనే పూర్తిగా తొలగించబడింది. రెండవదిగా, మార్గం చూపించడం ద్వారా విడుదల. కొన్నిసార్లు దేవుడు సమస్యను మాయం చేయడు, కానీ ఆ సమస్యల నుండి బయటపడే దారి చూపిస్తాడు. ఉదాహరణకు, ఇజ్రాయేలీల ముందు సముద్రం, వెనుక ఐగుప్తు సైన్యం ఉంది. దేవుడు సముద్రాన్ని మాయం చేయలేదు, శత్రువులను ఆకాశం నుండి చంపలేదు. బదులుగా సముద్రం మధ్యలో ఒక దారిని ఏర్పాటు చేశాడు. వారు నడిచి ఆవలి ఒడ్డుకు చేరారు. ఇక్కడ దేవుడు సమస్యను దాటే మార్గాన్ని చూపించాడు. మూడవదిగా, సమస్యలో తోడుగా ఉండి శక్తినివ్వడం. కొన్నిసార్లు దేవుడు సమస్యను తీసివేయడు, కానీ ఆ సమస్య మనల్ని ఏమీ చేయకుండా మనకు కవచంలా ఉంటాడు. ఉదాహరణకు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో పడేశారు. దేవుడు మంటలను ఆర్పలేదు, గాని దేవుడే ఆ మంటల్లోకి దిగి వారి పక్కన నిలబడ్డాడు. మంటలు వారిని కాల్చలేదు, కనీసం వారి బట్టల వాసన కూడా రాలేదు. ఇక్కడ సమస్య ఉంది, కానీ అది వారిని తాకకుండా దేవుడు కాపాడాడు. ప్రియులారా, దేవుడు విడిపిస్తాను అన్నప్పుడు ఆయన పరిస్థితిని మార్చవచ్చు, లేదా మనల్ని మార్చి ఆ పరిస్థితిని ఎదుర్కొనేలా చేయవచ్చు. ఏదైనా సరే, అంతిమంగా విజయం మాత్రం మనకు అనుగ్రహిస్తాడు. మూడవదిగా, నీవు నన్ను మహిమపరచెదవు అని అన్నాడు. దేవుడు మనల్ని విడిపించిన తర్వాత మనం ఆయన్ని స్తుతించాలి, ఇతరులకు ఆ మేలును గూర్చి చెప్పాలి. ఇది దేవునికి మహిమ తెస్తుంది. చాలా మంది ప్రార్థిస్తారు, పొందుకుంటారు, కానీ దేవునికి కృతజ్ఞత చెప్పడం మర్చిపోతారు. 10 మంది కుష్ఠరోగులు యేసు దగ్గరకు వచ్చి, మమ్మల్ని కరుణించు అని మొరపెట్టారు. యేసు వారిని స్వస్థపరిచాడు. అయితే ఆ 10 మందిలో ఒక్కడు మాత్రమే వెనక్కి వచ్చాడు. వాడు దేవుణ్ణి మహిమపరుస్తూ యేసు పాదాల మీద పడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మిగతా 9 మంది మేలు పొందుకున్నారు, కానీ దేవుణ్ణి మహిమపరచలేదు. ఆ ఒక్కడు మాత్రమే దేవుని హృదయాన్ని సంతోషపెట్టాడు. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని విడిపించినప్పుడు ఆ మేలును దాచుకోవద్దు, ఆయన్ని స్తుతించండి, నలుగురికి చెప్పండి, కృతజ్ఞతతో జీవించండి.
అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను అని నీవు నన్ను మహిమపరచెదవు అని సెలవిచ్చావు. తని నీకు స్తుతులు. దేవా, మేము ఆపద వచ్చినప్పుడు మనుషుల వైపు లేదా మా సొంత బలం వైపు చూడకుండా నీ వైపు తిరిగి నీకు ప్రార్థించే వారముగా, నీకు మొరపెట్టే వారముగా ఉండేందుకు సహాయము దయచేయమని, మేము ప్రార్థించినప్పుడు నీవు మౌనంగా ఉండక సమస్య నుండి బయటపడే మార్గాన్ని లేదా ఆ సమస్యను జయించే శక్తినిస్తావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీవు మమ్మల్ని విడిపించినప్పుడు ఆ మేలును మేము దాచుకోక నిన్ను స్తుతించుచు నలుగురికి సాక్ష్యం చెప్తూ కృతజ్ఞతతో జీవించే వారంగా ఉండుటకు కృపచూపమని, నీ హృదయాన్ని సంతోషపెట్టే ఆత్మీయత వాళ్ళ ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.